ప్రతి ఒక్క ఓటర్‌కి ఒక డౌట్ ఉంటుంది. మా ఓట్ కార్డు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో మ్యాప్ అయిందా? లేదా? అయితే ఎలా తెలుస్తుంది? కాకపోతే ఎలా తెలుస్తుంది? మనకి అసైన్ చేసినటువంటి బిఎల్ఓలు చేశారా? లేదా? అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి కంప్లీట్ చేసేదానికే వాళ్ళని అసైన్ చేశారు. సో, మనకున్నటువంటి డౌట్‌లు క్లారిఫై చేసుకునేదానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియోలో చూడండి. సో, పైనిచ్చేసున్నాను. నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీకెవరికన్నా ఉపయోగపడతదనుకుంటున్నాను. సో, డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌నైనా క్లిక్ చేయండి. లేదా voters.eci.gov.in అన్న ఒక దీన్నైనా టైప్ చేసి సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ కనిపించేటువంటి ఇదైతే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫిల్ ఎన్యుమరేషన్ ఫార్మ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లేటెస్ట్ డీటెయిల్స్ సంథింగ్, సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ అగైన్స్ట్ అని చెప్పేసేసి కొన్ని ఉన్నాయి. సో, మీ యొక్క ఓట్ కార్డ్ దీనికి లింక్ అయిందా? లేదా? అని తెలుసుకునేదానికి మాత్రమే ఈ వీడియో చేశాను. దీంతో పాటు ఇంకొన్ని అదర్ ఆప్షన్స్ ఈసీఐ డొమైన్‌లో, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఏముంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, దీంట్లో ఫస్ట్ అయితే ఫిల్ ఎన్యుమరేషన్ ఫార్మ్ అనేది టైప్ చేసి మన మొబైల్ నంబర్‌కి లింక్ అయి ఉన్నటువంటి, ఒకవేళ మన ఓటు గాని మొబైల్ నంబర్‌కి లింక్ అయ్యి ఉంటే మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది. క్యాప్చా కొట్టేసి మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చనమాట. అంటే రికవర్ చేసుకోవచ్చంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ దీంట్లో కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మనకి మొబైల్ నంబర్ లింకప్ లేదు, మన ఓట్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింకప్ లేదు అన్న పక్షంలో మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మొబైల్ నంబర్ లింకప్ అయ్యి ఉంటే దాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీరే అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్ నంబర్ కూడా. సో, దీంట్లో టు ఫిల్ ఫార్మ్ అని చెప్పేసి సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది. దాని ద్వారా మనము మన ఓట్ కార్డు మ్యాప్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో, సైన్ అప్‌కెళ్ళి లింక్ చేసుకున్న తర్వాత మనకి మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా స్టేట్ అడుగుతదనమాట. ఏ స్టేట్‌కి సంబంధించి మీరు చెక్ చేయాలనుకుంటున్నారని చెప్పేసేసి. సో, స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెట్ చేసి మనము మన యొక్క ఓట్ కార్డ్‌ని ఎంట్రీ చేసి, ఓట్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, ఈ డీటెయిల్స్‌లో బిఎల్ఓ పేరు, నంబరు, మొబైల్ నంబరు అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, మనం అవి చెక్ చేసుకోవచ్చు. సో, లేదా మనమే సెల్ఫ్‌గా కూడా మ్యాప్ చేసుకోవచ్చు. సో, అదైనా చేయొచ్చు, లేదా మనకి గవర్నమెంట్ అసైన్ చేసిన ఎంప్లాయీ ద్వారా అయినా చేపించుకోవచ్చు. మనం కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో, సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మనమే చేసుకోవచ్చు. అది కూడా ఒక రకంగా మనం చేసుకున్న పెద్ద ఇష్యూస్ ఏముండవు. కాకపోతే 2002లో ఎక్కడ ఓటేసాము, మన నాన్నగారు ఎవరు, మన తాతగారు ఎవరు, అమ్మ పేరేంటి, వాళ్ళ వాళ్ళ ఓట్ కార్డ్ ఏంటి, ఇలా డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో, మనకి అంత అవగాహన ఉండదు. ఒకవేళ ఏదైనా చేస్తే తప్పు పోతది అనుకుంటే మనం గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా మనం చూసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ఒక నంబర్ కొట్టి చూశాననమాట ఫస్టు. దానికైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కాలేదు. ఎన్యూమరేషన్ కాలేదు కాబట్టి డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. సో, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఎంటర్ చేశాను. దానికి ఎన్యూమరేషన్ అయిపోయింది కాబట్టి యువర్ ఫార్మ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ ఫర్ మోర్ అని చెప్పేసి వచ్చేసిందనమాట. సో, ఇబ్బంది లేదు. ఇంకోటి కూడా చెక్ చేస్తున్నాను చూడండి. ఇంతే ప్రాసెస్. ఒక్క మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాలి అయితే. ఖచ్చితంగా ఒక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, దీంట్లోనే ఓవర్‌సీస్ వాళ్ళకుంటుంది. ఓవర్‌సీస్ వాళ్ళంటే అబ్రాడ్‌లో ఉండే వాళ్ళకి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ అనమాట. సో, ఇది ఓవరాల్‌గా ఈసీఐ దాంట్లో ఉండేదనమాట. ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఈ ఈసీఐ గవర్నమెంట్ యొక్క వెబ్‌సైట్‌లో ఇంకా ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఎలక్టోరల్ డౌన్లోడు, కంప్లెయింట్ రిజిస్ట్రేషన్‌కి, ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని. సో, బుక్ ఏ కాల్ విత్ యువర్ బిఎల్ఓ. మనకి బిఎల్ఓ ఎవరో తెలీదు. సో, తెలుసుకోవాలంటే ఎలా? మన ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి అలర్ట్ వెళ్ళిపోతదనమాట. వాళ్ళ నంబర్ మనకి మొబైల్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. సో, న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎలా? అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఎలా? డిలేషన్ పెట్టుకోవాలంటే ఎలా?
ఇలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఐ హోప్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.